హాయ్ దిస్ ఇస్ జానకిరెడ్డి దుబ్బాక డీజేఆర్ టాక్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న లెక్చరర్స్ కానీ, టీచర్లు కానీ, మేధావులు మీరు ఎప్పుడైనా అసలు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా విన్నారా? రీసెంట్‌గా మనం కొన్ని ఐఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ విన్నాం. కానీ మనం స్కూల్లో ఉన్నప్పుడు గానీ, కాలేజీలో ఉన్నప్పుడు గానీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని విన్నాం అసలు. ఆ కొత్త కోర్స్‌ని డిజైన్ చేసింది అంటే దేశంలో ఎక్కడ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటది. అది కూడా ఎవడు ఇంట్రొడ్యూస్ చేస్తాడంటే నారాయణ చైతన్య. ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఓకే. ముందు వాళ్ళ వరకొచ్చేసరికి ముందు సీబీఎస్ఈ స్కూల్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్స్‌ని బ్యాన్ చేసింది. ఇది ఫిబ్రవరి 6, 2014లో ఒక సీబీఎస్ఈ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. అదేంటంటే బ్యాన్ ఆన్ కోచింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. అంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే సీబీఎస్ఈ పర్మిషన్ ఉన్న స్కూల్‌లో ఐఐటీ, జేఈఈ గానీ, నీట్ గానీ కోచింగ్ సెంటర్‌లు పెట్టొద్దు. అది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే. అది ఆల్రెడీ సీబీఎస్ఈ బైలాస్‌లో ఇచ్చింది. సర్క్యులర్ 2014 ఫిబ్రవరి 6లో సర్క్యులర్ రిలీజ్ చేసింది. కోచింగ్ సెంటర్‌లు అంటే సీబీఎస్ఈ స్కూల్‌లో కోచింగ్ సెంటర్‌లు ఉండొద్దని. రీసెంట్‌గా తెలంగాణలో ఒక నార్త్ ఇన్‌స్టిట్యూట్ కాలేజ్ స్టార్ట్ చేస్తే కొన్ని సీబీఎస్ఈ స్కూల్‌లు బస్సులు పెట్టి పిల్లల్ని పంపించినాయి, లెక్చరర్‌లని పంపించినాయి, టీచర్‌లు పంపించినాయి. మరి ఆ మేనేజ్‌మెంట్‌కి తెలుసా? తెలియదా? మీ పర్మిషన్‌లు క్యాన్సిల్ అయితాయని. తెలుసా? తెలియదా? ఇప్పుడు కొన్ని నార్త్ ఇన్‌స్టిట్యూట్‌లు ఆ స్కూళ్ళల్లో బ్రాంచ్‌లు పెట్టి పిల్లలకి నీటు, ఐఐటీలు చెప్తూ ఎక్స్‌ట్రా మనీ కలెక్ట్ చేస్తున్నారు. ఒక్కసారి అసలు ఈ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వల్ల అసలు ఎందుకు బ్యాన్ చేశారు? దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? దాని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి. సీబీఎస్ఈ సర్క్యులర్ బ్యాన్ ఆన్ కోచింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. డేట్ 6th ఫిబ్రవరి 2014. కీ పాయింట్స్ ఏంటంటే CBSE strictly instructed that no coaching classes for competitive exams like IIT and JEE NEET should be conducted within the school premises. ఎలాంటి కోచింగ్ కూడా స్కూల్ ప్రిమిసెస్‌లో నిర్వహించడానికి వీల్లేదు. సెకండ్ వన్, schools must not run parallel classes or integrated programs combining CBSE curriculum with coaching. లేదా CBSE కరికులంతో పాటు ఇలాంటి కోచింగ్‌లు కంబైన్ చేయొద్దు. Commercialization of education through integrated courses is prohibited. Next, schools must strictly follow only the prescribed CBS curriculum, that is NCERT syllabus only. Any violation may lead to strict action including disaffiliation. Affiliation కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పిండ్రు. Integrated courses means schools plus coaching. Single CBSE school not permitted as per CBSE norms and circular. ఇది ఓకే. ఇప్పుడు అది ఈ సర్క్యులర్ ఎందుకు రిలీజ్ చేశారు? వై CBSE అపోజ్డ్ ఆర్ బ్యాన్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. రీజన్ ఏంటి అంటే నాట్ పార్ట్ ఆఫ్ CBSE కరిక్యులం. ఈ కోచింగ్‌లు ఏవి కూడా CBSE కరిక్యులంలో లేవు. కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వాటి పేరు చెప్పి స్కూల్స్ చార్జింగ్ 1-3 lakhs. సెకండ్ రీజన్, డిస్టర్బ్స్ రెగ్యులర్ స్కూలింగ్. అంటే మనం రెగ్యులర్ స్కూలింగ్‌లో నేర్చుకోవాల్సిన సైన్సెస్, సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ వదిలేసి ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ వన్, ఇన్‌ఈక్వాలిటీ అమంగ్ స్టూడెంట్స్. ఇక్కడ ఏమవుతుంది, స్కూళ్ళల్లో డబ్బులున్న పిల్లలు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి వాళ్ళు కోచింగ్‌లో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లోకి వెళ్తున్నారు. పిల్లల మధ్యలో ఇన్‌ఈక్వాలిటీ. అరే వాడు ఆ కోచింగ్‌కి వెళ్తున్నాడు,
నేను వెళ్ళట్లేదు నా డబ్బులు. ఈ ఇనీక్వాలిటీ ఎప్పుడన్నా స్కూల్ లెవెల్‌లో అందరూ సేమ్. నో కాస్ట్, నో రిలీజియన్, నో మనీ. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్. వయలేషన్ ఆఫ్ సిబిఎస్ బైలాస్. సిబిఎస్ఈ బైలా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రతి స్కూల్స్ బైలాస్ ఉంటాయి. ఆ లాస్ట్‌లో చెప్పిండు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ తెలంగాణలో ఎవడు ఏదైనా చేసుకోవచ్చు ఎడ్యుకేషన్‌లో. ఎందుకంటే దాని మీద కంట్రోల్ ఉండదు. వాళ్ళే గవర్నమెంట్‌ని శాసించే స్థితిలో ఉంటారు. నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి. సేమ్ క్లాస్ టీచింగ్ మల్టిపుల్ బోర్డ్స్. సిబిఎస్ఈ, ఎస్ఎస్సి, ఐసిఎస్సి నాట్ పర్మిటెడ్. ఈ సిస్టమ్‌ని మన దగ్గర ఫస్ట్ నారాయణ చైతన్య వాళ్ళు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విద్యా వ్యవస్థ ఉంటది. అరే సిబిఎస్ఈ, ఎస్ఎస్సి, ఐసిఎస్సి అన్ని కలిపి ఒకటే పెడితే ఈ 3 బోర్డులు ఎందుకు? మీరు గవర్నమెంట్‌ని అడగండి అన్ని బోర్డులు కలిపి ఒకటే పెట్టండి. అరే బాబు ఏ బోర్డ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటది. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ సిబిఎస్ఈలో ఏముంటదో, ఎస్ఎస్సిలో ఏముంటదో, ఐసిఎస్సిలో కూడా అదే ఉంటది. అర్థమైందా? బోర్డ్‌కి అంటే బోర్డ్ ఏం చేంజ్ అయితది? కరిక్యులమ్ చేంజ్ అయితది. ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయితది. బట్ సిలబస్ సేమే ఉంటది. ఇక్కడ చూడండి. వై ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఈచ్ బోర్డ్ హాస్ ఇట్స్ ఓన్ సిలబస్, ప్యాటర్న్ అండ్ రూల్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ, కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఐసిఎస్ఈ, తెలంగాణ స్టేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ SSC, secondary school certificate. These boards are required separate syllabus, separate textbooks, separate teaching plan, separate assessment system. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా మనం ఎక్కడ చూసినా హైదరాబాద్‌లో, పేపర్‌లో, సోషల్ మీడియాలో ఇదే అడ్వర్టైజ్‌మెంట్. ఇక్కడ చూడు ఈనట నాట్ జస్ట్ ఎ ఫౌండేషన్ బట్ ద రైట్ ఫౌండేషన్ లాంచింగ్ 6 న్యూ క్యాంపసెస్ అక్రాస్ హైదరాబాద్ క్లాస్ 6 to 7th. ఇక్కడ చూడండి రెజో ఇంటిగ్రేటెడ్ సర్క్యులం కంబైనింగ్ ద బెస్ట్ ఆఫ్ ఐసిఎస్ఈ, సిబిఎస్ఈ అండ్ తెలంగాణ బోర్డ్. ఈయన 3 కలిపి చెప్తారట. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? డిఈఓలు ఏం చేస్తున్నారు? కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఎక్కడైనా ఈ 3 సిస్టమ్‌లు కలిపి ఒకేసారి 15 స్కూల్స్ స్టార్ట్ చేసినాడు. 16 స్కూల్స్ పర్మిషన్ ఎట్లొచ్చిందో నాకు తెలవదు. 30 ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాం. పాఠం చెప్తున్నాం. నారాయణ చైతన్యోడు తీసేస్తే బయటకొచ్చి ఓన్‌గా చెప్పుకుంటున్నాం. ఒక కాలేజ్ పెట్టాలంటే ఈరోజు 60-70 లక్షలు ఓన్లీ పర్మిషన్‌కే. ఎవ్వడు కూడా తెలంగాణలో ఉన్నోడికి ఎవడికి పర్మిషన్‌లు రావు. వీళ్ళు మాత్రం ఇయర్ నారాయణ చైతన్య సంవత్సరానికి 10 బ్రాంచ్‌లు పెడతారు. నార్త్ నుంచి వచ్చినోడికి పర్మిషన్‌లు వస్తాయి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడికి పర్మిషన్‌లు రావు. ఒక్క న్యూ కాలేజ్‌కి 15-20 ఇయర్స్ నుంచి ఒక్క పర్మిషన్ కూడా లేదు. ఏడన్నా ఒక సిక్ కాలేజ్ కొనుక్కుంటే 50-60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అది కూడా ఎవరికి వస్తాయంటే పెద్ద పెద్దోళ్ళకి వస్తాయి. నాలాంటి ఒక 30-40 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్‌లో ఉండి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో కాలేజ్ స్టార్ట్ చేసుకుంటారు. తెలంగాణలో ఏంటంటే ఏ స్టేటోడైనా వచ్చి బతకొచ్చు. బట్ ఇక్కడ ఉన్నోడు మాత్రం బతకొద్దు. అది రూల్. ఈయనకి 16 స్కూళ్ళకు ఇచ్చినాయట. ఐసిఎస్సి, సిబిఎస్సి అన్ని కలిపి చెప్తారట. ఏం సిస్టమ్ ఇది? ఎక్కడ ఈ దేశంలో ఎక్కడైనా ఉంటదా ఈ సిస్టమ్? అదే వేరే దేశంలో అయితే ఉరిదీస్తారు. ఇక్కడ చూడండి. వై దిస్ ఈస్ నాట్ అలౌడ్? ఎఫిలియేషన్ వయలేషన్. A school affiliated to Board of Secondary Education in Telangana can teach only SSC syllabus officially. They cannot teach CBSE curriculum officially, advertise CBSE pattern, charge money for a CBSE program. Next one, misleading parents. Parents think childs get CBSE standard, but students is registered only in SSC. This is unfair. మరి ఏం చేస్తున్నాం మనం? బేసిక్స్ నేర్పండిరా బాబు పిల్లలకి. ఏ ప్యాటర్న్ అయినా, ఏ బోర్డ్ అయినా సిలబస్ ఒకటే. నెక్స్ట్, అనాథరైజ్డ్ ప్యారలల్ బోర్డ్స్ టీచింగ్ సిబిఎస్ఈ వితౌట్ ఎఫిలియేషన్ ఫ్రమ్
Central Board of Secondary Education. This is illegal and unauthorized. Next, commercial exploitation, charging extra for CBSE training, no legal approval, education rules violation, and consumer issues. సిబిఎస్ఈ బోర్డు ఎలా అయితే ఒక సర్క్యులర్ తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ కోర్సుని బ్యాన్ చేసిందో, తెలంగాణలో కూడా ఇక్కడ ఉండే స్కూళ్ళల్లో నారాయణ, చైతన్య గాని ఏదైనా పారలల్ కోచింగ్‌ని బ్యాన్ చేయాలా. దాని మీద సర్క్యులర్ తీసుకురావాలి. 100% దాని మీద మేము సూన్ వి ఆర్ గోయింగ్ టు గివ్ ద మెమోరాండమ్ టు ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఆల్సో డీఈఓస్ అండ్ కలెక్టర్స్. అట్లాంటిది ఎవరైతే ఈ స్కూల్స్ అడ్వర్టైజ్ చేస్తుండో వాళ్ళ మీద కూడా కంప్లెయింట్ చేస్తాం. మీరు చేసేదేంటి? పేరెంట్స్‌ని మిస్‌లీడ్ చేస్తున్నారు. సీబీఎస్ అని చెప్పి అన్ని ఎక్కడన్నా ఉంటదా అండి? ఇన్ని బోర్డులు అన్ని కలిపి ఒకటే దగ్గర చెప్తారంటే ఎట్లా పాసిబుల్ అవుతది ఇది? ఏంది ఇంటిగ్రేటెడ్ కోర్సు? ఇన్ని పేపర్ యాడ్‌లు, టీవీ యాడ్‌లు ఇస్తుంటే ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ లేదు దీని మీద. 100% గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వీడియో సమ్మర్ క్లాసెస్ ఎవరికి లాభం? దీని గురించి కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఎవరికి లాభమో స్టూడెంట్‌కో, పేరెంట్‌కో, మేనేజ్‌మెంట్‌కో గాని, ఆ కాలేజీలో ఖద్దరు చొక్కాలేసుకొని తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ రింగ్ లీడర్‌కి మాత్రం చాలా యూజ్‌ఫుల్ ఇది. అప్పుడు నెక్స్ట్ వీడియోలో అది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. పేరెంట్స్ చెప్పేదేంటంటే, మీరు ఇలాంటి అడ్వర్టైజ్‌మెంట్‌కి మోసపోకండి. నేను టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్న 30 ఇయర్స్ నుంచి పిల్లలకి కాలేజ్‌కొచ్చిన తర్వాత బేసిక్ నాలెడ్జ్ లేదు. మీరు ఏ స్కూల్‌లో అయినా చేర్పించండి. అన్ని సబ్జెక్టులొచ్చుండాలి. మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, బయాలజీ సైన్స్ అన్నీ తెలవాలా. అసలు హ్యూమన్ బాడీలో ఏ పార్ట్ ఉంటాయి, ఏది ఫంక్షనింగ్ ఉంటది. సోషల్ కండిషన్, సోషియో ఎకానామిక్ కండిషన్స్ తెలవాలా. పిల్లల్ని అడగండి. ప్రైమ్ మినిస్టర్ అంటే తెలవదు, ప్రెసిడెంట్ అంటే తెలవదు, ఆర్టికల్స్ అంటే తెలవదు. ఎంతసేపు ఫిజిక్స్, కెమిస్ట్రీ. చూడండి స్కూల్ లెవెల్‌లో ఎవడైతే మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంటాడో, మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉన్నోనికి ఫిజిక్స్ వస్తది, కెమిస్ట్రీ వస్తది, అన్నొస్తది. అవి బేసిక్ కాన్సెప్ట్ చెప్పాలి. అంతేగాని 7థ్ క్లాసోడికి, 8థ్ క్లాసోడికి, 9థ్ క్లాసోడికే 12థ్, 11థ్ క్లాస్ పాఠాలు చెప్తే ఎట్లా అర్థమైతది ఆ చిన్న బ్రెయిన్‌కి? నెక్స్ట్ వీడియో అది కూడా ఉంటది. నారాయణ చైతన్య కాలేజ్‌లో, స్కూళ్ళల్లో ఎలా ఇంటర్మీడియేట్ చిన్న పిల్లలకి టీచ్ చేసి వాళ్ళ బ్రెయిన్‌ని స్పాయిల్ చేస్తుండ్రో నెక్స్ట్ వీడియో దాని మీద కూడా ఉంటది. థాంక్ యూ.